కురువా విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత ప్రస్తుతం జాయిన్ అయ్యారు. ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ నమస్కారాలు. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27 ఎగ్జాక్ట్ గా 1 month బ్యాక్ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది అని అనుకున్నారు. ఎగ్జాక్ట్ గా 1 month చూస్తే సిచ్యువేషన్ ఇట్లా ఉంది. కార్యకర్తగా నిరాశగా అనిపిస్తుందా ఒక సామాన్య కార్యకర్తగా, లేకపోతే ఎట్లా దీని క్రైసిస్ నుంచి ఎట్లా బయటపడతారు? అసలు క్రైసిసే లేదని మేము అంటున్నాము. అసలు ఏ రకమైన క్రైసిసే లేదు. మీడియా దీన్ని పెద్దగా వేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ట్రాప్ లో పడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇచ్చేటువంటి లీకులతోన మీడియా దీన్ని స్పెక్యులేషన్ చేసి ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? క్రైసిస్ ఏ లేకుంటే అక్కడ మీ కేటీఆర్ ఎందుకు మాట్లాడిండు? ఇక్కడ కవిత ఎందుకు మాట్లాడుతుంది? మధ్యలో కాంగ్రెస్ మీద పడతావేంది తమ్ముడు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఈ రోజు పార్టీ మారినంత మాత్రాన ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు కదా తమ్ముడు. కరెక్ట్ కాదు అది. కాంగ్రెస్ పార్టీ వేసింది అని అనడం అసలే కరెక్ట్ కాదు. హలో, చిల్లర మల్లర రాజకీయాలకు ఇలా తెలంగాణలో తావులేదు. కాబట్టి రజతోత్సవ సభ యొక్క దాని ఊపుని ఏదో తగ్గియడానికి చిల్లర ప్రయత్నం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. కానీ దానికి మించి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద దేశం అనేటువంటి ఒక అమెరికా దేశంలోనే ఒక డల్లాస్ నగరంలో రజతోత్సవ సభని పెద్ద ఎత్తున కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడ వేలాది మంది నాయకుల ప్రజలతో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో నిర్వహించడానికి మా పార్టీ నాయకత్వం ఈరోజు చేస్తా ఉంది. కాబట్టి దీన్ని డైవర్షన్ కోసం ఈ రోజు తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 అంశాలు 420లని అమలు చేయలేక ఇవాళ మహిళలకు తులం బంగారం ఇవ్వలేక మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేక మార్చి 4,000 పెన్షన్. అవన్నీ ఇప్పుడు వద్దులే. మేనిఫెస్టో అంతా ఇప్పుడు చదవకు తమ్ముడు. నువ్వు ఇప్పుడు మాది కాంగ్రెస్ కుట్ర, అటు కేటీఆర్ తోటి మేమే మాట్లాడిస్తున్నాం, కవిత తోటి మేమే మాట్లాడిస్తున్నాం అంటే మరి నువ్వు కవితకు ఎందుకు మద్దతు వెళ్తలేదు? మరి కవిత ఇంటి దగ్గర ఎందుకు కనిపించట్లేదు? ఆమె మీ నాయకురాలే కదా, మీ పార్టీలో ఉంది కదా తమ్ముడు. మరొక సోదరిగా ఎందుకు నువ్వు ఆమెకు మద్దతు ఇస్తలేవు? ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ రోజు కవిత దగ్గర ఎందుకు లేదు చెప్పు? మళ్ళీ నువ్వు మేనిఫెస్టో అంతా ఇప్పుడు సమయ సందర్భాలు లేకుండా టాపిక్ డైవర్ట్ చేసేటట్టు మాట్లాడకు తమ్ముడు. విజయ్ గారు మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడుతున్నారు. మహిళలని హీరోగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇవాళ ఆమె నోటీస్ ఇచ్చారండి. దానికి ఎందుకు సమాధానం చెప్పదు? ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబంలోనే కల్లోలం జరుగుతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి స్వయాన బాధ్య వారి సభ్యులు ఇంటికి రానివ్వడండి. ఇవాళ వారు తీసుకుంటా ఉంటారు. ఇవాళ రాష్ట్రంలో ఈ రకంగా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ఈరోజు తిరుగుబాటు ప్రక్రియ జరుగుతా ఉంది. ఇవాళ అక్కడ టికే శివకుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాశారు. ఏమని? నా శాఖలో ఏ ట్రాన్స్ఫర్లు, నా శాఖలో ఏ రకం నిర్ణయాలు అక్కడ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాళ్ళ ఎక్కడ ఉందండి కాంగ్రెస్ పార్టీ? ఈరోజు ఢిల్లీ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీలని లిస్టు ఇచ్చినటువంటి లిస్టు కాకుండా శశిధర్ ఎంపీ చేసింది విదేశీ పర్యటనకి బీజేపీ ప్రభుత్వం. సరే, ఓకే. ఇప్పుడు దీనిలో ఒకటి కాంగ్రెస్, మీరు అన్నట్టే కాంగ్రెస్ ఈ కుట్ర చేయించిందంటే ఇప్పుడు కవితతో కాంగ్రెస్ మాట్లాడిస్తుంది అంటారా? మేము అసలు కవిత గారు ఎక్కడ మాట్లాడారండి? ఇవాళ ఏదో చీట్ చాట్ పేరు మీద చేసి మీడియా స్పెక్యులేషన్ చేస్తా ఉంది. కానీ స్పెక్యులేషన్ ఎక్కడ? చిట్ చాట్ లో ఉన్నారండి. చిట్ చాట్ లో అందరు ఉన్నారు. ఒక్కది కాదు, 20 అన్ని ఛానల్స్ అన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో మాకేం తెలుసు సార్? మీరు విన్నారా సార్? తమ్ముడు, నీ నాయకుడు కేటీఆర్ మళ్ళీ ఇటు డైవర్ట్ అయిపోయినావా? కవిత సైడ్ డైవర్ట్ అయిపోయినావా తమ్ముడు? కవిత నోటి నుంచి ఎక్కడైనా మాటలు వచ్చాయా? ఒక్క మాట రాలేదా? మొన్న ఎయిర్పోర్ట్ బయట సరే ఇవాళ సంగతి పక్కన పెట్టాడు. ఎయిర్పోర్ట్ బయట రాలేదా? నోటి నుంచి మాటలు వచ్చినప్పుడే మేము మొన్న ఎయిర్పోర్ట్ బయట రాలేదా? నా తండ్రి కేసీఆర్ దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అనలేదా? కేసీఆర్ గారు దేవుడు అయినప్పుడు దేవుడు గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పై స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాల్సిందే. దేవుడు నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందే. ఆ లైన్ వెళ్ళాలని చెప్పేసి మా పార్టీ నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిస్టర్బెన్స్ ఉంది విజయ్ గారి దగ్గర, మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయండి ఫోన్.